నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఏపీలో మరొకసారి శంకుస్థాపనకి మోడీ గారు రావడం జరిగింది. శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఈసారి శంకుస్థాపన చేయడం తర్వాత అమరావతికి మంచి రోజులు రాబోతున్నాయి. పునర్నిర్మాణాలు కూడా మరోసారి అన్నీ కూడా మొదలయ్యాయి. గతంలో ఆగిపోయినటువంటి ఆ నిర్మాణ సంస్థలన్నీ కూడా ఇప్పుడు పర్మిషన్స్తో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ మొదలు పెట్టవచ్చు అనే అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది. సో మరి పునర్నిర్మాణాలు అమరావతికి కనుక జరిగినట్లయితే ఈ మోడీ రాక వల్ల ఏపీకి నిధులు కూడా వస్తున్నాయని అంటున్నారు. మరి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్, మోడీ గారు అయితే ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడు చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే రాలేదు. నిధులైతే కేటాయిస్తామంటారు. అమరావతిని ఒక ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి తీసుకురావడానికి నా వంతు సహాయం చేస్తానని ప్రకటించడం చూశారు. దెయ్యాలు వేదాలు వల్లించినాయి అంట. దెయ్యాలు వేదాలు వల్లించినాయి అంటే ప్రత్యక్ష ఉదాహరణ ఇదే. 10 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎత్తిన బూడిద మట్టిను దిక్కుమాలిన మురికి నీళ్లు మొహాన్ని కొట్టిపోయి కనీసం చూడకుండా అమరావతి యొక్క గొప్పదనాన్ని నాశనం చేయడానికి చూసిన, పరోక్షంగా చూసిన, ప్రత్యేక ఏం చూసినా అలాంటి వాళ్ళు దెయ్యాలు వేదాలు వల్లిస్తాయండి. వాళ్ళు ఒక పాజిటివ్ ప్రయత్నం కోసం అది వాళ్ళ నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయినా ఇప్పుడు ఇస్తాన్న 60,000 కోట్లు ఆ రోజు కానీ సహాయంగా ఇచ్చుంటే డిఫరెంట్గా ఆ రోజు ఒక షేప్కి వచ్చేసి ఉండేది, కొంచెం అటు ఇటు. కానీ అది కూడా 1500 కోట్ల వెంకయ్యనాయుడు గారు ఉండగా ఇవ్వడం జరిగిందండి. ఆ తర్వాత ₹1 లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వరల్డ్ బ్యాంక్ తీసుకున్న అప్పులు కూడా అడ్డం కొట్టేశారు ఈ కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఎంత జలసి, ఇంత దుర్మార్గమైన నమ్మక ద్రోహం. ఆంధ్రప్రదేశ్ విభజన హామీ లేకుండా రాజసూత్రాంతా కూడా అన్నీ చేసిన నమ్మకం చేసిన జలసీతో వచ్చిన దానికోసం 6,600 బస్సులు పెట్టి ఎండాకాలం ఏమో మాడులు పగిలేదట్టు ఎండల్లోనే జనాలను తీసుకొచ్చి రాష్ట్రం అంతా అక్కడ దింపి లక్షణం తీసుకుని మాడిపోయిన వాటి మీద మోడీ గారు వచ్చి ఒక ఆమ్లెట్ వేసి చంద్రబాబు నాయుడు గారికి ఒక గుజరాతీ బిస్కెట్ ఒకటి పట్టి నువ్వు అప్పుడు ఏదో అని సోది చెప్పి, ఆ తర్వాత ఏమో మన కళ్యాణ్ బాబు గారికి ఒక చాక్లెట్ కాఫ్లెట్ ఇచ్చి 3 ఇచ్చి బై బై అని చెప్పి విమానం ఎక్కిపోయి అక్కడికి వెళ్ళి అద్భుతమైన పోర్టులకి శంకుస్థాపన చేసేది కేంద్ర ప్రభుత్వ సహకారంతో వైబిలిటీ గ్యాప్ ఫండ్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది 60,000 కోట్లు, 1250 కోట్లు జనాలకు వచ్చిన పక్కన పెట్టేసింది. సాయం ఉందా? మొత్తం అంతా బోగస్ ఇన్ఫర్మేషన్ చేస్తూ ఉన్నారు కొంతమంది. ఇది ప్రభుత్వ సాయం, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ అంటున్నారు. కాదు, అప్పు 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 అప్పు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డీ తరఫున ప్రపంచ బ్యాంకు అడ్డుకోకెళ్ళి తెప్పలు పడతా దాన్ని రైట్ ట్రాక్లో తీసుకొస్తారు. నిజంగా మోడీ గారు చిత్సుద్దుంటే ఫస్ట్ 4 ఏళ్ళలో ఉపయోగం చేసేటట్టు చేసేవారు కదా. అది కూడా కాకుండా ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారు తొప్పిదారి పెట్టారు. నవరత్నాలు కొంచెం బాగా చేసుకున్నారు, నాట్ డెనైయింగ్ దట్. కానీ కక్షాదింపు వెళ్ళిపోయి రాష్ట్రాన్ని వెనకదారి పట్టించారు. మోడీ గారు నిజంగా ఇన్ని చిత్సుద్దుంటే అమరావతి మహిళల్ని అంత పోరాడుతూ ఉంటే పెయిడ్ ఆర్టిస్టులను విసరించుకున్న అతని పార్టీ నుంచి బహిష్కరించారా? ఇవాళ అమరావతికి 3 రాజధానులు 13 రాజధానులు పెట్టుకుంటే మా ఇష్టం అన్న సారా యువరాజు గారు సారా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ఆయన తక్కువ రేటుకి వాళ్ళని పాపం పేద ప్రజల కోసం గట్టి ఉద్యమాలు చేస్తారు, సారా కోసం మహోద్యమాలు. ఆయన మాట్లాడుతుంటే హేళన చేస్తుంటే మాట్లాడారా? వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ సభలో కూర్చుంటారు. ఎవరికి రాజధాని అని చెప్పిన వాళ్ళకి అమరావతి రాజధాని మాకు కానే కాదు, మాకు కర్నూలు రాజధాని అందరూ గౌరవ సత్కారాలు పొందుతారా? మాట మీద నిలబడడం. ఆంధ్రప్రదేశ్కి అన్ని వర్గాలకి నివాసం ఉండే, అన్ని వర్గాలు పేద మధ్యతరగతి వర్గాలకు నివాసం ఉండేటట్టు పారదర్శకంగా హరిత రాజధాని కింద అద్భుతమైన రాజధాని అమరావతిని నిర్మాణం చేస్తూ ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వరకు నుంచి హిందూపురం వరకు సమాంతరంగా అభివృద్ధి వికేంద్రీకరించమని కోరాం. ఆ రోజు ఈ రోజు కూడా మాట మార్చలేదు, పారదర్శకంగా పాలన చేయమంటున్నాం. ఇవాళ దుర్మార్గులు అమరావతి మీద విషం చిమ్మినాళ్ళు మన ఎవరో మోడీ గారి పక్కనను లేదా వీళ్ళ పక్కన కూర్చుంటున్నారు. వాళ్ళ అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాము, చాలా పెట్టుబడులు తీసుకొచ్చాము. ఏమంటే భోగాపురం ప్రైవేట్ ఇంటర్ దాన్ని ఇచ్చే వైబిలిటీ గ్యాప్ అండి, ప్రైవేట్ దండి. అది జిఎంఆర్ గారికి ఇచ్చారు. ఎప్పుడో ఆ రోజు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెట్టింది అది. పోలవరం ప్రాజెక్ట్ని నిజంగా చెప్పాను. దాన్ని డెడ్ ఇదంతా మాట్లాడటానికి అసహ్యం వేయట్లేదు దానికి. ఇవాళ 150 అడుగులు ఎత్తి నిలబెట్టేటట్టు రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కింద ముందర నిధులు ఇచ్చి దానికి 9.5 మెగావాట్లు వచ్చేది కాకుండా దాన్ని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద బడ్జెట్లు చేస్తే 36 మంది ఎంపీలు రాస్తే సిగ్గు శర్వం లేని ఎంపీలు అని చెప్పి జనం అనుకోవాలి. మిమ్మల్ని 2 ఎంపీలు తప్ప ఎవరు స్పందించలేదు. అందరూ లెటర్లు రాశారు. నేను, రామకృష్ణ గారు, జేడి లక్ష్మణ్ గారు, శ్రీనివాసరావు గారు అందరూ అన్ని చోట్ల మిగతా రైతు నాయకులు అందరూ సభలు పెట్టి పోలవరం డెడ్ స్టోరేజ్ కింద చేశారు. బడ్జెట్లో స్పందించండి, చిన్న సవరణ చేయించండి. ఆయన బతిమాలి అందరికీ ముఖ్యం. ఒక్కళ్ళు చేయించారండి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పోలవరాన్ని 135 అడుగులు డెడ్ స్టోరేజ్కి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో పరిమితం చేస్తా బిల్లు పెడితే ఒక్కడు కూడా సిగ్గు ఉందా అని అడుగుతుంటే మీరు స్పందించమని కోరుతున్నాను. గౌరవ ఎంపీలకి సిగ్గు ఉందా? కనీసం చదువుకున్నారని అడుగుతున్నారు. మీరు ఎవరికి బానిసలుగా పని చేస్తున్నారు? ఇవాళ మీ చర్చ ధైర్యం ఉంటే మీకు చర్చ పెడతాండి. బడ్జెట్ గురించి మాట్లాడదాం. చదువుకోండి. 36 తర్వాత 38వ పాయింట్ పెట్టారు. చదువుకున్నారు అసలు మీరు? ఏరు ముద్రలా మీరు? నేను అడుగుతున్నాను. ఎస్, విత్ డ్యూ రెస్పెక్ట్స్ రండి, ధైర్యంగా మనం మాట్లాడుకుందాం, పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం. ఏం చేస్తారు మీరు బడ్జెట్లో?
150 ఇంతకుముందు 12,000 కోట్లు 900 కోట్లు ఇస్తానంటే క్రితం ప్రభుత్వం ఒప్పుకోవాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. దీన్ని ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ అని చేస్తామని. రాయలసీమ ఉత్తరాంధ్ర ఒక్క రూపాయి 50,000 కోట్లు అవుతుంది వాళ్ళ విలువలో ఇస్తే పూర్వం ప్యాకేజీ లెక్కేసుకుంటే 10 ఏళ్ళు ఆలస్యం అయితే రూపాయి ఇస్తానని ప్రకటన లేదు మోడీ గారిది. ఎప్పుడో 25 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం రైల్వే బడ్జెట్ పెంచాం, ఇప్పుడు పెంచేసామని పెడితే సప్పట్లు తరుచుకున్నారు కొంతమంది. ఏముందుకు సరుస్తున్నారు అర్థం కావట్లేదు. అమరావతి యొక్క పోరాటం రైతులు ఇచ్చిందని శాల్యూట్. వాళ్ళు 10 సంవత్సరాలు మోసం చేసిన వ్యక్తి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. సరే వాళ్ళ గొడవ పెట్టుకోవాల్సింది అంటున్నారు. వాళ్ళు గొడవ ఎందుకండి? మన మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 40,000 కోట్లు సాయం చేయవచ్చు కదా. వీళ్ళు ఎందుకు అడగట్లేదు? భయం వణుకండి, భయం వణుకు, అసలు భయం వణుకు ఎందుకని తెలియదు. వణికిపోతా ఉన్నాను నేను స్టేజ్ల మీద. అందరూ భజన వీరభజన కనీసం వాదే ఉండే పారిశ్రామిక మా యువతరం బాగుపడుతుంది. ఇన్సెంటివ్స్ మీ గుజరాత్కి వెళ్ళి ఎత్తుకుపోయారు. 100% ఇన్సెంటివ్స్ మాకు కనీసం మా యువతకి ఇస్తే 15 లక్షల మంది యువత ఇండస్ట్రియలిస్ట్ అయిపోతారు. నా తెలుగు జాతికి మీరు గర్వంగా బతుకుతారు వాళ్ళని చెప్పి ఒక్కళ్ళు మాట్లాడలేదు. మాట్లాడితే గుజరాతీ బంద్ గుజరాత్లో బంద్ చేసుకుంటా. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ఏం తప్పు మాట్లాడాను? పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు ఎంత గట్టిగా మాట్లాడారు. ఒక తరం నాశనం అయిపోతుంది. ఉత్తరాది హక్కాన్ని నిశ్చించాలి, ప్రత్యేక హోదా రాకపోతే కష్టం అని చెప్తే 8 సంవత్సరాలు ఇంకా దారుణం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక్క మాట మాట్లాడి నేనే పోరాడు మా నాన్న కనీసం సఖ్యత్వనో ఏదో విధంగా మన మీద ఆధారం తీసుకొచ్చి బతిమాలు తీసుకొచ్చి చేయాలి. కాబట్టి అస్సాంలో ఫ్యాక్టరీ వచ్చింది, బీహార్లో 500 వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో 4 వచ్చినాయి, లేకపోతే 100 వచ్చినాయి. ఇది కాదు కదండి. మన క్యూ కట్టి వాళ్ళు జనం వస్తారు. మన రైట్ ట్రయల్గా మనం రావాలి. వలసవాదులుగా విద్యార్థులు యువత ఉంచకూడదు. వీళ్ళు కామెంట్ చేసేవాళ్ళు కూడా యువత వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేశాం మేము అంతకంటే ముందు. కానీ 99% మీడియాలు చూపించలేదు. నేను స్వతంత్రంగా ఉన్నాను. నేను ఉధృతంగా విద్యార్థి యువజన సంఘాలతో కలిపి అన్ని యూనివర్సిటీలు తిరిగాము, రాష్ట్రం అంతా తిరిగాము, దేశంలో అనేక చోట్ల దేశంలో పెట్టాము. మేము బెంగళూరు వెళ్ళాం, ఢిల్లీలో కేంద్ర మంత్రులు అందరం కలిసాం, ధర్నాలు చేసాం, విశాఖ కోసం అన్ని చేసాం. 99% మీడియాలు మేము చూపించకపోతే నేను బాధ్యుడిని కాదు కదా. మీరు ఈవెన్ ప్రైవేటీకరణ చేస్తానని అనేక చోట్ల జీవితం అందరితో కలిసి పెట్టి అన్ని చేసామండి. 99% మీడియా చూపించలేదు. రెస్పాన్సిబుల్ ఫర్ దట్. నా ఉద్యమం ఏ రోజు ఆపలేదు, ఇవాళ కూడా ఆపలేదు. నేను పోలవరం నుంచి రాష్ట్రం అంతా మీటింగ్ పెట్టాను, 99% వేయలేదు. ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. మై హంబుల్ రిక్వెస్ట్ టు ద ఆనరబుల్ యూత్, ఎస్పెషల్లీ యూత్, మీకోసం కులగజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతి పిచ్చి, బానిసత్వ పిచ్చి నుంచి వీళ్ళేదో రాజకీయ నాయకులు మిమ్మల్ని చేస్తున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, అభ్యుదయ భావజాలంలో ఉన్న మీరు దయచేసి కొంచెం బయటికి రండి. మేము చెప్తున్నాను, దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అద్భుతంగా వర్దిల్లాలి. సమాంతరం ఇచ్చాపురం హిందూపురం కూడా అభివృద్ధి కావాలి. మీ గ్రామాల్లో మీరు 10 లక్షల మంది 15 లక్షల మంది ఇండస్ట్రియలిస్టులు అయితే వాళ్ళందరూ నేను చెప్తున్నాను, మీకు కనుక రాయితీలు వస్తే గుజరాత్కి ఎత్తుకుపోయారు రాయితీలని. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా అనేక రాష్ట్రాలు కొనసాగుతున్నాయి. 2027 వరకు నేను మాట్లాడేది మీ గురించి అండి. అది ముగిసిన చాప్టర్. నేను నీచ నికృష్టుల గురించి ఆ గుజరాతీ బంద్ చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లా. మీకోసం, మీ యువత కోసం, మీ మహిళల కోసం నేను మాట్లాడుతున్నాను. రాష్ట్రం బాగుంటుంది, భావితరాలు బాగుంటుంది. తరం నష్టపోయిందండి. ప్లీజ్ ఇలాంటి మోసపు మాటలను దయచేసి నమ్మకండి. కానీ ఒక పాజిటివ్ నోట్ అయితే వచ్చిందండి. జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యల్లో వెనకబడిపోతే మోడీ గారు ఫోన్ చేసి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి స్టాప్ దిస్ వెంజన్స్ అని అమరావతి నేనే శంకుస్థాపన చేశాను, 4 ఏళ్ళు బూడిది ఇచ్చాను, ఇప్పుడన్నా నువ్వు ఆపు అయ్యా అలా పాడు చేయొద్దంటే ఒక్క అరగంట కాదు 6 నిమిషాలు ఆయన మాట మార్చుకునేవారు కదా. అది చేయకుండా ఎవరు వచ్చి సో చెప్తుంటే చప్పట్లు కొట్టుకున్నాండి. అవును, నిజంగా అప్పుడు ఒక మాట ఆపేస్తుంటే ఆయన వినేవారు. మీకున్న సోయి వాళ్ళకుందా? పోనీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గొప్పాడు, చాలా బాగా చక్రం తిప్పి పైన తీసుకొచ్చాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఆయన, చక్రం తీసుకొచ్చారు, తిప్పారు. అంటే మన బలం మీద ఇప్పుడు ఆధారపడి ఉన్నారు కదా. ఇప్పుడు అదే సౌత్ అంతా కూడా ఇప్పుడు అతని మీద ఆధారపడినట్టు మాట్లాడుతున్నారు. ఏమంటే ఒక్క మాట మాట్లాడతాను. హైదరాబాద్ ₹1 తెలంగాణకు పెంచి ఆంధ్రప్రదేశ్ 270 కోట్లు పెట్టి ఒక రైల్వే బడ్జెట్లో ఈ సంవత్సరం 8,474 కోట్లు, గుజరాత్కి 7,000 కోట్లు, మహారాష్ట్రకి మొత్తం రైల్వే బడ్జెట్లో వాళ్ళు ముద్దుల ప్రాజెక్టు కలిపి ఈ సంవత్సరమే మహారాష్ట్ర, గుజరాత్కి 61,000 కోట్ల రూపాయలు కేటాయించుకుని ఆంధ్రప్రదేశ్ 277 కోట్లు పెంచామని చెప్పి ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఫిగర్లు చూపిస్తారు. తెలంగాణ ₹1 పెంచుతామంటే మొత్తం మోడీ గారు ఫోటోకి పాలాభిషేకాలు చేసుకుని వాళ్ళకి కాళ్ళ పూజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. ఆత్మగౌరవంతో హక్కులతో సాధించుకున్నాం. నిజంగా బాధగా ఉందని నేను చెప్తున్నాను. సచిన్, నేను ఎంత ఉద్యమం చేసాము ఆఖరికి గత 5 సంవత్సరాలు కూడా అయిపోతే స్వతంత్రం ఉండకూడదా? చంపేస్తారా? స్వతంత్రం వాళ్ళని బతకనివరా? ఏటో బట్టి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలా? మై హంబుల్ రిక్వెస్ట్. బెదిరింపు కాల్స్ వచ్చాయా? బెదిరింపు కాల్స్ అవ్వలేదా? ఎన్ని జరిగినాయండి ఇక్కడ? చర్మం వాళ్ళు తీసుకెళ్ళి చేయలేదు, చాలా ఇబ్బందులు పడ్డాం. విత్ డ్యూ రెస్పెక్ట్స్, బట్ ద రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్. మా తెలుగు జాతిలో ఉన్న అందరి లీడర్స్ని గౌరవిస్తాను. దయచేసి గమనించండి, మీ భావితరాల కోసం పోరాటం తప్ప ఇవాళ మిమ్మల్ని మాట్లాడితే మతం మీద రెచ్చగొట్టేస్తున్నారు, ఇంకో దాని మీద రెచ్చగొడుతున్నారు, లేదా కులగజ్జి రేపెట్టేస్తున్నారు, లేదా ఉపప్రాంతి చిచ్చు, లేకపోతే వారసత్వ రాజకీయానికి బానిసత్వాన్ని చేయకుండా మన హక్కుల కోసం మీ భావితరాలకు ఎంత అభ్యుదయ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోరాటం తత్వం. అబ్సల్యూట్గా మై హంబుల్ రిక్వెస్ట్ టు యూత్, ఎస్పెషల్ యూత్ నేను మాట్లాడుతున్నాను, మీకోసం మాట్లాడుతున్నాను. మీరు దయచేసి ఒకసారి నన్ను తిట్టుకున్నారు, మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏ విధంగా వెళ్తున్నాను.
మేము చేసిన పోరాటం చూపించకపోయినంత మాత్రం మీడియా నా రిక్వెస్ట్ ఏ రోజున మారుతారు. మీరు దయచేసి గమనించండి, అభ్యుదయ భావం వైపు ఆలోచించండి. మీ ఊళ్ళలో మీరు గర్వంగా సగర్వంగా ఒక ఇండస్ట్రీ పెట్టుకున్నట్టు ఏదైతే 100% ఎగ్జామ్షన్ వస్తాయో ఒక 15 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం మనకి హక్కు అది విభజన సమయంలో అది మాట్లాడమండి. పోలాన్ని చేసి అన్యాయం గుర్తించుకోండి. రాయలసీమ ఉత్తరాంధ్రకి రూపాయి ఉపయోగ చిడత భజన ఎందుకు చేస్తున్నారు కనుక్కోండి. లేవండి, ఉద్యమించండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు.